హాయ్ ఫ్రెండ్స్, బయటకు వెళ్ళే పని లేకుండానైతే ఇంట్లోనైతే 3 రకాల పప్పులతోనైతే పునుగులైతే రెడీ చేసేద్దాం. ముందుగానైతే 1 కప్పు వరకు మినపప్పు, అలాగే పావు కప్పు వరకు పెసరపప్పు, అలాగే పావు కప్పు వరకు శనగపప్పుని ఒక గంటన్నర సేపు నానబెట్టుకొని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇందులోనే సాల్ట్, అలాగే జీలకర్ర, అల్లం, అలాగే పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఇలా వాటర్ వేయకుండానైతే మిక్స్ చేసుకోండి. మొత్తం అయితే ఇలా మిక్స్ అయిపోవాలి ఈ మిశ్రమం అనేది. సో ఇప్పుడు కడాయిలో ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఇక చిన్న చిన్న పునుగుల్లాగానైతే వేసుకుందాం. అంతేనండి, లో ఫ్లేమ్లో పెట్టి అయితే వీటిని ఫ్రై చేసుకోండి. బండి సైడ్లో దొరికే పునుగులు అయితే రెడీ అయిపోతాయి. సో బయటికి వెళ్ళే పని లేకుండానైతే మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వేడి వేడి పునుగుల్ని 3 రకాల పప్పులతోనైతే. సో రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.